హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే మీకు తెలిసే ఉంటుంది, ఇప్పుడు మన ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్స్ అనేవి మనం వాడుతున్న ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఉన్నాయి కదా. దీంట్లో అయితే మనం చేయలేము. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు బిల్ పేమెంట్స్ ఏమైనా చేసుకోవాలని అనుకుంటే ఆ యొక్క ఏవైతే ఈపీడీసీఎల్, సిపిడిసిఎల్, ఎస్పీడీసీఎల్ ఉన్నాయో వాటికి సంబంధించి ప్రత్యేకమైన యాప్స్ అయితే ఉన్నాయి. వాటిని ఉపయోగించి అయితే మనం ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్స్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నేను ఈ వీడియోలో ఈపీడీసీఎల్ యొక్క ఆ యాప్ని డౌన్లోడ్ చేసి ఏ విధంగా మనం ఈ పేమెంట్ అనేది చేసుకోవాలనే దాని గురించి కంప్లీట్గా ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఒక ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈపీడీసీఎల్ యొక్క బిల్ పేమెంట్ మనం చేయాలని అనుకుంటే ఫస్ట్ వాటి యొక్క యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ మీ మొబైల్లో ప్లే స్టోర్ని అయితే ఓపెన్ చేయండి. చేసుకున్నాక ఈపీడీసీఎల్ అని సెర్చ్ బార్లో ఇక్కడైతే మీరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసుకున్నాక యాప్ అయితే వస్తుంది. దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి అయితే ఉంచుకున్నాను. ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, వెల్కమ్ టు ఈపీడీసీఎల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అలాగే కింద లాగిన్, అలాగే క్విక్ పే ఉంది. ఈ క్విక్ పే ద్వారా అయితే డైరెక్ట్గా ఇక్కడ సర్వీస్ నెంబర్ని ఎంటర్ చేసేసి సబ్మిట్ చేస్తే మన బిల్ పేమెంట్ అయితే అయిపోతుంది. అలా కాకుండా మన యొక్క సర్వీసులు అనేవి సేవ్ చేసుకోవాలని అనుకుంటే ఒక 20 వరకు మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా లాగిన్ అయితే అవ్వాలి. నేను లాగిన్ అయితే అవుతాను. లాగిన్ అయ్యి ఒక సర్వీస్ అయితే నేను రిజిస్టర్ చేస్తాను. దాంట్లో లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తాను. చేసిన తర్వాత ఇక్కడ సెండ్ ఓటీపీ, మనకు ఒక ఓటీపీ అయితే వస్తుంది. దాన్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తే మనకి యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, ఓకే ఇప్పుడు ఓటీపీని నేను ఎంటర్ చేస్తాను. చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై చేయాల్సి అయితే ఉంటుంది. చూడండి, ఈ విధంగా ఓపెన్ అయింది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనం మన యొక్క సర్వీస్ని అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ యాడ్ సర్వీస్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఈ ప్లస్ సింబల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మన యొక్క సర్వీస్ అనేది యాడ్ అవుతుంది. అలాగే ఇలాగా 20 సర్వీసుల వరకు మనం చేసుకోవచ్చు. మన నెంబర్స్ ఏమైనా ఉంటే వాటి అన్నింటినీ ఒకే దగ్గర యాడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇక్కడ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి కింద ఇక్కడ మన సర్వీస్ నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. నేను నా సర్వీస్ నెంబర్ని ఎంటర్ చేస్తాను. ఓకే, ఇక్కడ నిక్ నేమ్ ఏదైనా ఇవ్వాలని అనుకుంటే ఇచ్చుకోవచ్చు, లేకపోతే లేదు, అది ఆప్షనల్ అది. ఓకే, ఇప్పుడు సబ్మిట్ చేస్తాను. చూడండి రిజిస్టర్డ్ అయ్యింది, అంటే ఆ నెంబర్ అనేది యాడ్ అయిపోయింది. ఒకసారి మనం బ్యాక్కి వెళ్దాం. ఇక్కడ చూడండి బిల్ పే ఉంది కదా, యాడ్ సర్వీస్ చేయాలంటే ఇందులో చేయాలి. నెక్స్ట్ ఈ పక్కన ఉండే బిల్ పే ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మనం యాడ్ చేసాం కదా, ఆ సర్వీస్ యొక్క బిల్ మనం పే చేయాలని అనుకుంటే ఈ బిల్ పే మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసుకుంటే వాటి యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ వచ్చాయి. చూడండి సర్వీస్ నెంబర్, అలాగే కన్జ్యూమర్ నేమ్, బిల్ డేటు, డ్యూ డేటు, మన ఫోన్ నెంబర్, అమౌంట్. అలాగే ఈ కింద చూసుకుంటే ఇప్పుడు ఈ సర్వీస్ ఉంది కదా, ఈ యొక్క సర్వీస్ డిస్కనెక్షన్లో ఉందా లేదా అని ఇక్కడ అడుగుతుంది. మీరైతే నో అని ఇక్కడ మీరు క్లిక్ చేసేయండి. ఒకవేళ డిస్కనెక్షన్లో ఉంటే ఎస్ అని మీరు క్లిక్ చేయండి. నేనైతే నో అయితే చేస్తాను. చేసిన తర్వాత బిల్ పే మీద అయితే మనం క్లిక్ చేసుకుంటే బిల్ పేమెంట్లోకి అయితే నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్తుంది. ఇప్పుడు క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత ఇలా చూడండి ఓపెన్ అయింది. ఆల్రెడీ నా మొబైల్ నెంబర్ లింక్ ఉన్న ఇక్కడ అకౌంట్ అయితే వచ్చింది. అలాగే కింద చూసుకుంటే ప్రీపెయిడ్, అలాగే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, యూపీఐ, అలాగే నెట్ బ్యాంకింగ్, వీటి ద్వారా అయితే మనం పేమెంట్ అయితే చేసుకోవచ్చు. మన మొబైల్లో ఆల్రెడీ యూపీఐ పేమెంట్స్ యాప్స్ ఉన్నాయి కనుక యూపీఐ మీద క్లిక్ చేద్దాం. యూపీఐ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. మన మొబైల్లో ఉండే పేటిఎం, అదే మన మొబైల్ నెంబర్ లింక్ ఉన్న పేటిఎం, ఫోన్పే, గూగుల్ పే ఇంకా ఏవైనా ఉంటే అవన్నీ ఇక్కడ వస్తాయి. వాటి మీద మనం క్లిక్ చేసి పే బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ పేమెంట్లోకి అయితే వెళ్తుంది. అక్కడ యూపీఐ నెంబర్ మనం ఎంటర్ చేసేస్తే పేమెంట్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. ఒక ఫ్రెండ్స్, ఈ విధంగా ఈపీడీసీఎల్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకుని మన యొక్క ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ని అయితే చేసుకోవచ్చు. అలాగే ఎస్పీడీసీఎల్, సిపిడిసిఎల్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాటికి సంబంధించిన యాప్స్ అయితే ఉన్నాయి. దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడు మనమైతే ఈపీడీసీఎల్ ఎలాగైతే చేసామో సేమ్ ఇంచుమించు దాంట్లో కూడా అలాగే ఉంటుంది. ఆ యొక్క యాప్స్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకుని మీ యొక్క ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ని అయితే పే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టుంటే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి చూస్తున్నట్లయితే
తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.